మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ మెట్రో రైల్పై ఎలాంటి స్పష్టతకైనా సిద్ధమన్న రేవంత్ రెడ్డి. రెండో దశకు అనుమతులు, ఐఆర్ఎఫ్సి రుణం ఇప్పించాలని కిషన్ రెడ్డికి లేఖ. నేటి నుంచి అందుబాటులోకి రానున్న మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆరుట్లలో ప్రారంభించనున్న సీఎం. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని ఎంచుకోవాలన్న చంద్రబాబు. ప్రాజెక్టు ప్రపోజల్తో రావాలని సింగపూర్ ప్రతినిధులకు ఆహ్వానం. తిరుపతి ఏఎస్పీగా బాలచంద్రారెడ్డి నియామకంపై తీవ్ర విమర్శలు. గతంలో అమరావతి రైతులపై దాష్టికానికి పాల్పడినట్లు ఆరోపణలు. తెలంగాణ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి అరెస్ట్. ఏసీబీ తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు గుర్తింపు. నేడు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గుమందు ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు. లైసెన్స్డ్ ఫార్మసీలే విక్రయించాలని ఆరోగ్య శాఖ స్పష్టీకరణ. సముద్ర మార్గాల్లో నావికుల భద్రత అన్ని దేశాల బాధ్యత అన్న మోదీ. మరోసారి హర్ముజ్ మూతపడే పరిస్థితులు రాకుండా చూసుకోవాలని సూచన. ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి పెట్టిన ట్రంప్. సంక్షోభాన్ని త్వరలోనే ముగుస్తానని ప్రకటన. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి ఎలాంటి స్పష్టత కావాలన్నా వ్యక్తిగతంగా కలిసి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెబితే అన్ని డాక్యుమెంట్లు సంబంధిత అధికారులతో వస్తానని సీఎం పేర్కొన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలని కోరారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సి రుణానికి సంబంధించి ఏ మీటింగ్ అయినా సిద్ధమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదని, ఐఆర్ఎఫ్సి ఒప్పందం ప్రకారం రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు అవసరమైన కేంద్రం అనుమతులతో పాటు ఐఆర్ఎఫ్సి రుణం త్వరగా విడుదలయ్యేలా చూడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ విషయంలో బాధ్యత తీసుకుని ఐఆర్ఎఫ్సి ద్వారా మంజూరైన రుణం విడుదలయ్యేలా చూడాలని కోరారు. మెట్రో ఫేజ్ 2ను కేంద్రం, రాష్ట్రం జాయింట్ వెంచర్ గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని సీఎం లేఖలో వివరించారు. భాగస్వామ్యం అయ్యేందుకు కేంద్రానికి ఆలస్యమైనట్లయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు లేఖలో వివరించారు. కాబట్టి ప్రాజెక్టు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల్ని ఆలస్యం లేకుండా కేంద్రం నుంచి ఇప్పించాలని సీఎం కోరారు. సమస్య పరిష్కారానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో తాను అధికారులతో కలిసి సమావేశానికొచ్చి అన్ని విషయాలపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇంకేమైనా స్పష్టత కావాలంటే వ్యక్తిగతంగా వచ్చి కలిసేందుకు సిద్ధమన్న రేవంత్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పాలని లేఖలో కిషన్ రెడ్డిని కోరారు. అతి ముఖ్యమైన ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి మీటింగ్ అయినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అశ్విని వైష్ణవ్తో సమావేశానికి సంబంధించి కిషన్ రెడ్డి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటానని లేఖలో సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 3 కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోందన్నారు. పెరిగిన జనాభా, నగర విస్తరణకు అనుగుణంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ 2 ప్రతిపాదనల్ని కేంద్రానికి సమర్పించిందని వివరించారు. మెట్రో రెండో విడతలో 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు 38,000
13,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉండడం, ఫేజ్ 2 వేరే సంస్థాగత విధానంలో అమలు చేయడంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించిందని తెలిపారు. మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్వర్క్ లో నడిచేందుకు వీలుగా ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకునే అసాధారణ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈక్విటీ కొనుగోలుకు 1,461 కోట్ల రూపాయలు, ప్రాజెక్ట్ అప్పుల రీఫైనాన్సింగ్ కు 13,538 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 15,000 కోట్ల రూపాయల లావాదేవీలున్న ఈ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ పారదర్శకంగా నిర్వహించిందన్నారు. కమిటీలో కేంద్ర ప్రభుత్వం తరపున యూపీ ఎంఆర్సీఎల్ ఎండీ సుశీల్ కుమార్ కూడా ఉన్నట్లు లేఖలో సీఎం గుర్తు చేశారు. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వివరించారు. ప్రాజెక్టును ఐఆర్ఎఫ్సీ పూర్తిగా పరిశీలించి రుణ మంజూరు ఒప్పందం చేసిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందన్నారు. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ కు అంగీకరించిందన్నారు. ఐఆర్ఎఫ్సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం 84,32,00,000 రూపాయల అప్ ఫ్రంట్ ఫీజు చెల్లించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ 1,461 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు సీఎం తెలిపారు. ఈ ఒప్పందాలన్నీ పూర్తయి షరతులన్నీ నెరవేర్చినప్పటికీ జూన్ 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగడం లేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఆర్ఎఫ్సీ ఒప్పందం ప్రకారం రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో ఇప్పటికే 9వ స్థానానికి పడిపోయిందని, బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ హైదరాబాద్ మెట్రో ఇంకా వేచి చూస్తూనే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన పాఠశాల పైలాన్ను ఆవిష్కరించిన తర్వాత విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. ప్రైవేటుకు ధీటుగా నిర్మించిన ఆరుట్ల పాఠశాల ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పునకు నాంది పలికినట్లయిందని విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ విద్యకు కొత్త దిశను చూపించేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా విద్యా సంస్కరణలు చేపట్టిన సర్కారు తొలి అడుగుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కు నాంది పలికింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ ను నేడు ప్రారంభించనున్నారు. ఉదయం ఆరుట్లకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలు పరిశీలించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆరుట్ల పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించే లక్ష్యంతో విద్యాశాఖ అడుగులు వేస్తోంది. నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ లో విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక బోధనా పద్ధతులు, సాంకేతిక సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా విద్యకు రోల్ మోడల్ గా తెలంగాణ పబ్లిక్ స్కూల్ రూపుదిద్దుకుందని విద్యాశాఖ వివరించింది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ వాతావరణం కనిపిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం 5 బస్సులను ఏర్పాటు చేసింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లలను టీపీఎస్ లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్లో 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్లో 600, హై స్కూల్లో 2 బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్ మొదటి సంవత్సరంలో 160, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను తట్టుకోలేక నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి టీపీఎస్ లో నెలకొంది. ప్రభుత్వ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర విద్యా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలట్ ప్రాజెక్టుగా 4 పాఠశాలలను ఎంపిక చేశారు. తొలి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఎంపిక చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలో దశల వారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందనేది ఇకపై ఒక నినాదం మాత్రమే కాదని, కళ్ల ముందు కనిపించే నిజమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దానికి సాక్ష్యమే ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని తెలిపారు. ఆరుట్లలో నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నెలకొల్పడం
తదుపరి కర్తవ్యమని తెలిపారు. మేధావుల సలహాలు, విఘ్నుల సూచనలతో రాష్ట్ర విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపం తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని అన్నారు. చరిత్ర పుటల్లో కలిసిపోతున్న సర్కారు బడి ఎక్కువ వైభవంతో, సకల సౌకర్యాలు, ఆధునిక వసతులతో పిల్లల మేధో వికాస క్షేత్రంగా నిలవబోతోందన్నారు. విశాఖలో నవంబర్లో నిర్వహించనున్న CII 2026 భాగస్వామ్య సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు ఒక పారిశ్రామికవేత్త కనీసం ఒక ప్రాజెక్టు ప్రతిపాదనతో రావాలని కోరారు. ఏపీలో వేగం, నిబద్ధత, విశ్వసనీయతను స్వయంగా పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తర్వాత రెండో గమ్యస్థానంగా అమరావతి, ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేసుకోవాలని పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. 2 రోజుల సింగపూర్ పర్యటనను సీఎం చంద్రబాబు విజయవంతంగా పూర్తి చేశారు. తొలి రోజు ప్రముఖ నాయకులు, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరిపారు. స్టార్టప్, వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన ప్రత్యేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. సింగపూర్ ప్రధానమంత్రి, ఇతర మంత్రుల సహా గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్లతో వరుస భేటీలు కొనసాగాయి. రెండో రోజు వరల్డ్ సిటీస్ సమ్మిట్ ప్రతిష్టాత్మక గ్లోబల్ సదస్సులో పాల్గొని లీడర్షిప్ ప్లీనరీలో చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. అమరావతిని వరల్డ్ క్లాస్ గ్రీన్ అండ్ బ్లూ సిటీగా నిర్మించే విజన్ను పంచుకున్నారు. ఆ ప్రాంగణంలోని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఏపీఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో ఎలక్ట్రానిక్స్, చిప్ డిజైనింగ్ రంగానికి ఉన్న అవకాశాల్ని వివరించారు. CII ఆధ్వర్యంలో జరిగిన పెట్టుబడుల సన్నాహక రోడ్ షోలో పాల్గొని అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఏపీలో ఆర్సిలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ 2028 నాటికి నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం తెలిపారు. విశాఖలో గూగుల్తో పాటు 10 గిగావాట్ల సామర్థ్యమున్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. LG ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్ల పెట్టుబడితో గృహోపకరణాల తయారీ యూనిట్ను శ్రీ సిటీలో ప్రారంభిస్తుందని చెప్పారు. స్కిల్ వర్సిటీ ద్వారా అక్కడ ఉద్యోగుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. Nearly 350 companies are working there. As on today, 80,000 employees are working in the premises. We are starting our university, Sri City International University. This is an autonomous university. It is a university. Employees are working in factories. They can learn, they can work simultaneously. They can upgrade their skills and they are going to get higher level of degrees. This is the policy we are working. అమరావతిలో IBM, TCS, L&T సంస్థలు 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్వాంటమ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో అనవసర నిబంధనలు తొలగించామన్నారు. కొత్తగా 5 విమానాశ్రయాల్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, పౌర విమానయానం, విద్యుత్ వంటి అంశాల్లో ఫంక్షనల్ వర్సిటీల్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. And also I am going for simplification of procedures. Unnecessary acts, laws will abolish it. Now real-time governance is come. Policies are very transparent. As of today, you don't have any problem of land, no problem of water, no problem of connectivity. All latest technologies, either space, drone, electronics, aerospace. So opportunities are abundant. So I want to request all of you. We are having November 2013 Partnership Summit. Before that, at least one project from one overall year has to come with proposals. Our people are here, our members is here, I request all of you to coordinate with all of you. ఏపీలో 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పారు. అపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని సింగపూర్ పెట్టుబడిదారులకు సీఎం పిలుపునిచ్చారు. ఆక్వా రంగంలో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేకుండా ఆక్వా మేత తయారీదారులు ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదని అన్నారు. కమిటీతో చర్చించిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించిన అచ్చెన్నాయుడు రొయ్య రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో సోయాబీన్, ఫిష్ ఆయిల్ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయని చెప్పారు.
యుద్ధం జరగటం వల్ల రా మెటీరియల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగని చెప్పి మీరు రైతుల మీద కూడా ఒకేసారి భారం వేయడానికి వీలు లేదు, వేస్తే ప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ధరలు పెంచితే రైతులకు ఇబ్బంది, పెంచకపోతే మేము మొత్తం ఇండస్ట్రీస్ అంతా మూతేసేస్తాం. ఇండస్ట్రీస్ మూతపడిపోతే మొత్తం వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకోమని చెప్పడం జరిగింది. ఇక నుంచి ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్, కేంద్ర ప్రభుత్వం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, రైతులు కలిసి ఒక కమిటీ వేసి ఇప్పుడైనా సరే ధరలు పెరిగితే కూర్చొని ఎందుకు పెరిగింది, ఎంత పెంచాలి, ఒకవేళ ధరలు తగ్గితే కూడా ఎంత తగ్గించాలని వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుని ఏర్పాటు చేసుకునే విధంగా ఫస్ట్ టైం ఒక కమిటీ కూడా వేసి జీవో ఇచ్చాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా బూత్ స్థాయి ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన భేటీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించారు. త్వరలో పార్టీ సంస్థాగత కమిటీలను పూర్తి చేస్తామన్నారు. కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా తలెత్తుతున్న సమస్యలను నేతలు, కార్యకర్తలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. జోనల్ ఇన్ఛార్జ్ నియోజకవర్గ పరిశీలకులను పంపి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వారి నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఆయనో తీవ్ర వివాదాస్పద అధికారి. వైసీపీ హయాంలో అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అమరావతి రైతులు చేపట్టిన అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్రను నిర్దాక్షిణ్యంగా అనగదొక్కి ఆగిపోయేలా చేశారన్న తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. రైతులను దూషించడమే కాకుండా కొందరిపై తీవ్రంగా దాడి చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. అలాంటి అధికారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్య పోస్టు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో అమరావతి రైతులపై జులుం ప్రదర్శించిన నాటి రామచంద్రాపురం డీఎస్పీ ధనిరెడ్డి బాలచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. ఈగల్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనకు గత నెలలో పదోన్నతి కల్పించిన ప్రభుత్వం తాజాగా తిరుపతి జిల్లా నేరాల విభాగం అదనపు ఎస్పీగా ప్రాధాన్య పోస్టులో నియమించింది. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన బాలచంద్రారెడ్డి 2020 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీగా పనిచేశారు. అమరావతి మహిళలు, రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయాత్ర 2022 అక్టోబర్ 21న రామచంద్రాపురంలోకి ప్రవేశించిన సందర్భంలో వారి పట్ల దాష్టీకానికి పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల తీరు నిరసిస్తూ రైతులు మరుసటి రోజున పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించి రామచంద్రాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో బస చేశారు. ఆ రోజు వేకువజామున బాలచంద్రారెడ్డి ఆ ఫంక్షన్ హాల్పై దాడి చేశారు. రాజధాని రైతులు, మహిళలపైన దూషణలు చేశారు. రామచంద్రాపురంలో ఎక్కువ రోజులు ఉండడానికి వీల్లేదంటూ అమరావతి రైతుల్ని అక్కడ్నుంచి తరిమేశారు. బాలచంద్రారెడ్డి జులుం, దాష్టికాల వల్లే అప్పట్లో పాదయాత్ర అరసవల్లి వరకు సాగకుండా రామచంద్రాపురం నియోజకవర్గంలోనే అర్ధాంతరంగా ఆపేయాల్సొచ్చింది. పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించిన తర్వాత రైతులు వెంకటేశ్వర స్వామి దివ్యరథాన్ని రామచంద్రాపురంలోని ఓ ప్రైవేటు స్థలంలో ఉంచారు. అక్కడికి సివిల్ డ్రెస్ లో వెళ్లిన బాలచంద్రారెడ్డి ఆ రథానికి కాపలాగా ఉన్న వారిని తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదులు ఉన్నాయి. బాధితులు అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రథంలోని సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన 2 హార్డ్ డిస్క్లను కూడా బాలచంద్రారెడ్డి తీసుకెళ్లిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పాదయాత్రపై పోలీసుల దమనకాండ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉన్నందువల్లే దాన్ని ధ్వంసం చేసేందుకే హార్డ్ డిస్క్లు తీసుకెళ్లిపోయారని అమరావతి ఐకాస నాయకులు అప్పట్లో ఆరోపించారు. నాటి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ నాయకుల అరాచకాలకు కొమ్ము కాశారనే ఫిర్యాదులు బాలచంద్రారెడ్డిపై ఉన్నాయి. అంతటి వివాదాస్పద అధికారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్య పోస్టు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో దేశ రాజకీయ, ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సమూల మార్పులు తెచ్చిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. స్థిరమైన, సమర్థమైన నిర్ణయాల వల్ల ప్రగతి సాధ్యమై దేశ ప్రతిష్ట సరికొత్త శిఖరాలకు చేరిందని పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రొటేరియన్లు, విశిష్ట వ్యక్తుల సమావేశంలో ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కేటింగ్లో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన 2 ఏళ్ల చిన్నారి దేవతు సాన్వికను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అభినందించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రహ్లాద్ జోషి చెప్పారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా దేశం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.
సమావేశం అనంతరం విజయవాడ రోటరీ క్లబ్ సభ్యులు కేంద్ర మంత్రిని ప్రజా పురస్కార్ అవార్డుతో సత్కరించారు. ఓ అభిమాని కలను సాకారం చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు హనుమకొండకు రానున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ అభిమాన హీరోను చూడాలనేది నిరంజన్ కోరిక. స్పందించిన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు సమాచారం అందించగా అభిమానిని కలిసేందుకు హనుమకొండకు రానున్నారు. చిన్నతనం నుంచే పవర్ స్టార్ అంటే ఇష్టమని నిరంజన్ తెలిపాడు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే తమ అబ్బాయికి చాలా ఇష్టమని, అందరూ తనను చోటా గబ్బర్ సింగ్ అని పిలుస్తారని తల్లిదండ్రులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలోని సాధారణ ఇంట్లో ఉండే నరహరి రావును చూసిన ఏసీబీ అధికారులు కొద్ది మొత్తంలో సంపద లభిస్తుందని అంచనా వేశారు. కానీ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఎక్కడ చూసినా 500 నోట్ల కట్టలే కనిపించాయి. వెంటనే లెక్కింపు చేపట్టిన అధికారులు 1,54,00,000ను గుర్తించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించిన ఏసీబీ కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తేల్చారు. నరహరిరావుకు సంబంధించి 11 చోట్ల సోదాలు చేసిన అధికారులకు ఏసీబీ చరిత్రలోనే అంత పెద్ద స్థాయిలో సొమ్మును చూసి ఆశ్చర్యపోయారు. పాత బస్తీలోని ఒక సాధారణ నివాసం తెరిచి చూస్తే కళ్లు బైర్లు కమ్మే అంతులేని సంపద వెలుగు చూసింది. తెలంగాణ సర్వే, సెటిల్మెంట్, భూమి రికార్డుల విభాగంలో మల్టీజోన్ 2 ఉప సంచాలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుంకరి నరసింహారావు ఇంట్లో ఏసీబీ జరిపిన సోదాల్లో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. నరహరిరావు బెడ్రూమ్ లోని బీరువా, దానిపై ఉన్న కబోర్డులను తెరిచిన ఏసీబీ అధికారులు షాక్ కి గురయ్యారు. అందులో గుట్టలు గుట్టలుగా 500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. ఇల్లంతా వెతికిన అధికారులకి ప్రతి మూలన నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వెంటనే కౌంటింగ్ మిషన్లను రప్పించి అర్ధరాత్రి వరకు లెక్కించగా నగదు రూపంలోనే ఏకంగా 1,54,00,000 ఉన్నట్లు తేల్చారు. ఒక ప్రభుత్వ అధికారి ఇంట్లో ఇంత భారీ మొత్తంలో నగదు పట్టుబడటం ఏసీబీ చరిత్రలోనే ఇది మొదటిసారని అధికారులు పేర్కొన్నారు. బంగారం, వెండితో పాటు కీలక పత్రాలు బహిర్గతమయ్యాయి. నగదు కట్టలే కాకుండా భారీగా అక్రమాస్తుల్ని గుర్తించారు. వాటి మొత్తం అధికారిక విలువ 13,05,00,000గా లెక్కగట్టారు. అయితే ఆయన అధీనంలోని స్థిరాస్తులన్నీ హైదరాబాద్ శివార్లలోని ప్రైమ్ లొకేషన్లలో ఉండడంతో బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్ల పైనే ఉంటుందని అంచనా. నారాయణగూడలోని సర్వే భవన్లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నరహరిరావుకి చెందిన బ్యాంకు ఖాతాలు పరిశీలించిన అధికారులు 2,29,00,000 ఉన్నట్లు గుర్తించారు. బ్యాంకుల్లో ఏకంగా మరో 5,04,00,000 మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఆయా ఖాతాలు స్తంభింపచేయాలని బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. నరహరిరావు భార్య పేరిట 2 లాకర్లున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంట్లోని అంత భారీగా నగదు, ఆభరణాలు లభ్యం కావడంతో లాకర్లలో మరింతగా గుట్టు దాగి ఉంటుందని అనుమానిస్తున్నారు. సోదాల అనంతరం నరహరిరావును అరెస్టు చేసిన అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. సుంకరి నరహరిరావుకి చెందిన ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరంలో ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ప్లాట్లు, పుప్పాలగూడలోని హైరైజ్ భవనంలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలోని హైరైజ్ భవనంలో 1,860 చదరపు అడుగుల చొప్పున 2 ఫ్లాట్లు, రాజేంద్రనగర్ లోని హైరైజ్ భవనంలో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో G+3 భవనం, ఛత్రినాకలో G+2 అంతస్తుల భవనం, 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. జిల్లాల సరిహద్దుల్లో ఉండే భూ వివాదాల దస్త్రాలను తనదైన శైలిలో క్లియర్ చేయడంలో సిద్ధహస్తుడిగా నరహరిరావుకు పేరుంది. రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పనిచేసిన సమయంలో కొందరు ప్రజాప్రతినిధుల భూ సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. కారుణ్య నియామకం ద్వారా 18వ ఏట డిప్యూటీ సర్వేయర్ గా శాఖలో చేరిన నరహరిరావు పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2016లో పదోన్నతి పొంది 2020 వరకు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆరోపణలు రావడంతో హైదరాబాద్ శిక్షణా కేంద్రానికి ప్రభుత్వం బదిలీ చేసింది. 2024 నుంచి 2025 వరకు హెచ్ఎండిఏ ప్రాజెక్టు కార్యాలయంలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. విలువైన భూములకు సంబంధించిన దస్త్రాల పరిష్కారంలో ఆయన జోక్యాన్ని అధికారులు వెలికితీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బోనస్ను పూర్తిగా ఎత్తివేసే కుట్ర చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పంట బోనస్కు కోతలు, రైతన్నకు వాతలు పెట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ సమీక్ష నిర్వహించినట్లా అని ప్రశ్నించారు. పంట బోనస్ నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు సన్న రకాల సంఖ్యను తగ్గించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఏ రకం ధాన్యం వేయాలని సర్కారు నిర్ణయించడం అంటే రైతన్న మెడపై ప్రభుత్వం కత్తి పెట్టడమేనని ఆయన ఆక్షేపించారు. మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు 500 బోనస్ అని, తర్వాత 33 రకాల సన్నాలకు పరిమితం చేశారని, ఇప్పుడు దాన్ని 7 రకాలకు తగ్గించారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిన 7 రకాల పంటలకే బోనస్ ఇస్తామంటే ఇప్పటికే నారు వేసిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
రైతు బంధు, పంట బోనస్, పంట బీమా, రైతు బీమా గురించి సమీక్ష చేయకపోవడం అంటే రైతు సంక్షేమాన్ని విస్మరించడమేనని అన్నారు. ఇకనైనా మొక్కుబడి సమీక్షలు, ప్రచార యావ తగ్గించి రైతు సంక్షేమం గురించి దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఇవాళ ట్యాంక్ బండిపై ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి మొదలు కానున్న ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు. టైటిల్ స్పాన్సర్గా శ్రీనిధి యూనివర్సిటీ ఎంపికైంది. బేగంపేటలో నిర్వహించిన కార్యక్రమానికి హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, టీ20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగం రావు, ఫ్రాంచైజీల యజమానులు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్కు ముందు వేడుకలు ఉంటాయని హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు టీ20 లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రతినిధి బృహతి తెలిపారు. 20 ఏళ్లుగా ఈనాడు క్రికెట్ లీగ్, ఛాంపియన్స్ పేజ్, లక్ష్య వంటి కార్యక్రమాలతో మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నట్లు వివరించారు. Vijay Devarkonda, a film star and youth icon, has come forward on board to be official brand ambassador for TG20. This makes the league more attractive. Local fans are showing more enthusiasm to witness the league. Ushodhya Enterprises and the Ramoji Group has always stood for sport through our champion page gani, our exclusive sports champion page gani, ledante our other initiatives like Inadu Cricket Championship, which truly brings about talent from all parts of the country. So we're very proud to be here. We're very happy to be here and nurture talent, take them on to the next level, to the national level. సముద్ర మార్గాల్లో నావికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అన్ని దేశాలపైన ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై నిషేధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బేలో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఇటీవల గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా జరిపిన దాడిలో 3 భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణపై మోదీ గట్టిగా గలం విప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చలు, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ఖనిజాలు, సాంకేతికత కంటే పరస్పర నమ్మకం అనేది కీలకమైన సంపద అని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలను, సాంకేతికతను ఆయుధాలుగా వాడుకోరనే నమ్మకం అన్ని దేశాల మధ్య ఉండాలని అన్నారు. దక్షిణార్ధగోళ దేశాల ఆకాంక్షలను సైతం మోదీ బలంగా వినిపించారు. ఇరాన్ యుద్ధం ఇక చరిత్ర అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇప్పుడు తాను ఉక్రెయిన్ యుద్ధంపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు తాను చేయగలిగిందంతా చేస్తానని చెప్పారు. G7 కూటమి దేశాల సమావేశంలో ట్రంప్ ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించారు. హర్ముజ్ జలసంధి మీదుగా చమురు సరఫరా పెరిగితే రష్యా ఇంధనంపై మరోసారి ఆంక్షలు విధించాల్సి రావచ్చని ట్రంప్ సంకేతాలిచ్చారు. రష్యాపై ఆంక్షలు పెంచాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్కు అన్ని విధాలా సహకారం అందించాలని పేర్కొన్నారు. ఔషధాల నాణ్యత, రోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గుమందు సహా ఇతర సిరప్లను అమ్మకుండా నిషేధం విధించింది. ఈ మేరకు 1945 డ్రగ్ రూల్స్లో కేంద్రం మార్పులు చేసింది. ఈ సవరణకు ముందు 1000 కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండానే దగ్గుమందులు విక్రయించేందుకు అనుమతి ఉండేది. తాజా సవరణలో సిరప్ అనే పదాన్ని కేంద్రం తొలగించింది. ఇక గ్రామాల్లో కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం 1940 నిబంధనలకు లోబడి సరైన లైసెన్స్తో నడుస్తున్న మెడికల్ షాపుల ద్వారా మాత్రమే దగ్గుమందుల విక్రయాలు జరగాలని కేంద్రం స్పష్టం చేసింది. గతేడాది పలు రాష్ట్రాల్లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా 20కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది.